మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 10 శ్లోకము 30ను పరిశీలిద్దాం. ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన దివ్యమైన వైభవాలను అంటే విభూతులను అర్జునుడికి వివరిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. ప్రహ్లాదశ్చాస్మి దైత్యానాం కాలః కలయతామహం మృగాణాం చ మృగేంద్రోహం వైనతేయశ్చ పక్షిణాం. ఈ శ్లోకం అర్థమేమిటంటే, దైత్యులలో అంటే రాక్షసులలో నేను భక్త ప్రహ్లాదుడిని, లొంగదీసుకునే వాటిలో నేను కాలమును, మృగాలలో నేను మృగరాజు అయిన సింహాన్ని, పక్షులలో నేను వినతపుత్రుడైన గరుత్మంతుడిని. ప్రతి సమూహంలోనూ అత్యంత శ్రేష్టమైన లేదా ముఖ్యమైన రూపం తానే అని భగవానుడు ఇక్కడ స్పష్టం చేస్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్పుతుందంటే, దైవత్వం అనేది కేవలం మంచి అని మనం భావించే చోటే ఉండదు. రాక్షస కులంలో పుట్టిన భక్తితో నిండిన ప్రహ్లాదుడిలో కూడా భగవంతుని స్వరూపముంది. కాలం యొక్క అనంతమైన శక్తి, సింహం యొక్క రాజసం, గరుత్మంతుని వేగం ఇవన్నీ భగవంతుని మహిమకు ప్రతీకలు. సర్వత్రా వ్యాపించియున్న దైవిక శక్తిని గుర్తించడమే ఈ శ్లోకం యొక్క సారాంశం. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన చుట్టూ ఉన్న వ్యక్తులను వారి నేపథ్యంతో సంబంధం లేకుండా వారిలోని మంచి గుణాలను బట్టి గౌరవించాలి. సమయం చాలా విలువైనది, అది భగవత్ స్వరూపం అని గుర్తించి సద్వినియోగం చేసుకోవాలి. మన పనిలో, మన సంబంధాలలో శ్రేష్ఠత కోసం ప్రయత్నించాలి. ఎందుకంటే ఆ శ్రేష్ఠతలోనే దైవత్వం ప్రకాశిస్తుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.